రికార్డింగ్ నెంబర్ 47 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. ఈ సర్వాంతర్యామి అయిన భగవంతుడు ఏమి చేసినచో తన పదమును మనకు లభించునట్లు చేయును. తపస్సు వలనన, మనస్సు నిగ్రహించుకొనుట వలనన, దానము వలనన, వ్రతములను మరల మరల చేయుట వలనన, జపముల వలనన, మంత్రముల వలనన, శృతుల వలనన, స్మృతుల వలనన, లేక సద్భక్తి మార్గము వలనన అని నిరంతరము బ్రహ్మ రుద్రాదులు కూడా ఎవరిని గూర్చి సంభాషించుకొందురో అట్టి ఆత్మమూర్తి, అట్టి మోక్షాధిపతి నాకెప్పుడునూ సులభుడై ఉండుగాక. బ్రహ్మ, రుద్రుడు మున్నగు మూర్తులు సృష్టి లయాదులను నిర్వహించుటకు ఏర్పడిన ప్రత్యేక వ్యక్తిత్వము గల మూర్తులు. ఒక్కొక్క మూర్తి యందు భగవంతుడు సర్వాంతర్యామిగా ఉండును. వాని యందు ఆ మూర్తులు వర్తించుచుందురు కనుక ఆ మూర్తుల యందు అతడు అంతర్యామిగా ఉండును. కనుక అతనికి వారు తెలియుదురు గాని వారికి అతని అంతర్యామి అనుభూతి తెలియదు. దానిని తెలియుటకు వారు కూడా అంతర్యామి ఉపాసన చేయవలెను. దాని కొరకై తపస్సులు, మనోనిగ్రహము, దానములు, వ్రతములు, జపాదులు చేయుదురు. వేదశాస్త్రములను అధ్యయనము చేయుదురు. ఇవి అన్నీయూ ప్రత్యేకముగా చేయబడినప్పుడు భగవంతుని అంతర్యామి భావన చిక్కదు. అది చిక్కవలెనన్నచో సద్భక్తి సాధనమొక్కటియే మార్గము. బ్రహ్మ రుద్రాదులు కూడా వివిధ మార్గములను సాధన చేసి చూచి చివరకు భక్తి మార్గము అవలంబించుచున్నారు. అప్పుడు వారు కూడా సర్వాంతర్యామిత్వముతో తమ తమ కర్తవ్యములను నిర్వహించుచున్నారు. కనుక వీరి ఎందెవరిని పూజించినను సర్వాంతర్యామి భావన ఉన్నచో ఒక్కనినే పూజించుట అగును. అనగా విష్ణు పదము అనబడు మోక్షస్థితి లభించును. నారాయణుడు ఒక్కడే లక్ష్మీపతిగను, యజ్ఞములకు అధిపతిగను, ప్రజాపతిగను, బుద్ధికి అధిపతిగను, జగత్తునకు అధిపతిగను, భూమికి అధిపతిగను, యాదవ సంఘములకు అధిపతిగను గోచరించి ఇందరికిని గతి అగుచున్నాడు. అట్టి నిపుణుని నేను భజించెదను. లక్ష్మీదేవి విష్ణువును తన భర్తగా కొలుచును. యజ్ఞములు చేయువారు యజ్ఞమూర్తిగా దర్శింతురు. ఇట్లే ఏ ఏ పనుల యందు దృష్టి గలవాడు ఆయా కార్యసిద్ధి రూపమున భగవంతుని దర్శించును. వ్యాసుడు, శుకయోగియు శ్రీకృష్ణునిగా దర్శించిరి. యాదవులు మాత్రము కృష్ణుని తమ నాయకునిగా మాత్రమే దర్శింపగలిగిరి. సర్వకాలముల యందలి సంసార జీవులను తమ తమ మార్గములకు సంబంధించిన వాణినిగా దర్శింపవలెను. ఉదాహరణకు ఉత్తమ గృహిణి తన భర్తగా దర్శింపవలెను. బిడ్డలు తమ తండ్రిగా దర్శింపవలెను. బుద్ధిమంతులు తమ బుద్ధికి అధిపతిగా దర్శింపవలెను. ప్రజలు ప్రభువుగా దర్శింపవలెను. అందరును తన చుట్టూ ఉన్న జగత్తునందలి జీవుల యందు అంతర్యామిగా దర్శింపవలెను. అందరును ఎవరికి సంబంధించిన రూపమున వారికి కనిపించు నైపుణ్యము గలవాడు భగవంతుడు. కేవలము ఆ రూపములను తమకు వారితో గల సంబంధములను మాత్రము చూడగలవారు సంసార బద్ధులు. పరమాత్మ అణుమయుడైన సూక్ష్మ స్వరూపుడని కొందరు, మహావైభవము కలవాడని కొందరు భావింతురు. వేరువేరుగా ఉండడని కొందరు, ఉండగలడని కొందరు భావింతురు. గుణములతో కూడిన వాడని కొందరు, గుణముల కవ్వల ఉన్నవాడని కొందరు భావింతురు. తమ తమ తత్వ దృష్టిని అనుసరించి జ్ఞానమును ఉపయోగించి భగవంతుని వెదుకుచుందురు. ఇట్లు వెదకుట నిరర్ధకమని తెలిసి తుదకు వాని పాదపద్మములను ఆశ్రయించి భక్తిభావముతో భజించి సత్యమును దర్శింపగలుగుదురు. అట్టి పరుడైన సర్వాంతర్యామిని భజించెదను. ఎవరి దృష్టితో వారు తత్వాన్వేషణము చేయగా ఒక్కొక్కరికి ఒక్కొక్క సత్య సిద్ధాంతముగా గోచరించును. ఇవియే భిన్న మతములు. వాని యందు అతని తత్వము కొంత ప్రతిబింబించును గాని వానికతడు చిక్కడు. భక్తి యోగమును ఆశ్రయించినప్పుడు పై సిద్ధాంతములన్నిటిలో అంతర్యామిగా దర్శనమిచ్చును. అంతర్యామి అయిన నారాయణుడు బ్రహ్మ మనస్సును సృష్టి చేయవలెను అను సంకల్పము కలిగింప తలచి సరస్వతీదేవిని పంపించెను. ఆమె బ్రహ్మదేవుని
తన భర్తగా నియమించి ఈ లోకములను సృష్టించు పదవిలో నిలిపి పండితునిగా చేసెను. అట్టి మహనీయుడైన నారాయణుని సేవింప సంకల్పించెను. బ్రహ్మకు సృష్టింపవలెను అను సంకల్పము స్వయముగా కలుగదు. ఎవడునూ తనకొక అభిప్రాయము కలుగవలెను అని సంకల్పించుకొనలేడు. ఆ సంకల్పము స్వయముగా బయలుదేరి వాని మనస్సున గోచరించును. ఆ బయలుదేరినట్టి స్థానము సర్వమునందు ఇమిడి ఉండును. దానినే భగవంతుడు అందురు. సంకల్పము భగవంతుని నుండి బయలుదేరి మనస్సులోనికి ప్రసరించును కనుక దానిని సరస్వతి అందురు. సరస్వతి అను పదమునకు ప్రసారము చెందునది, ప్రవహించున్నది అని అర్థము. బ్రహ్మకు సకల సృష్టిని కూర్చిన సంకల్పమట్లే జరిగినది. ఎవడైనను సంకల్పము పొందిన మనస్సుతో సక్రమముగా పనిచేయుటకు ఆరంభించినచో ఆ పని ఎట్లు చేయవలెనో దానికి సంబంధించిన సులువులన్నీయు విజ్ఞానముగా అతని సంకల్పము నుండి విచ్చుకొని మనస్సులోనికి దిగును. కాలక్రమమున అతడు సక్రమముగా పనులు చేయుట నేర్చుకొనును. దీనినే అనుభవము గడించుట అందుము. పుట్టిన బిడ్డ గాలి పీల్చుట, పాలు త్రాగుట, పంచేంద్రియములను ఉపయోగించుట, పారాడ నేర్చుట, నడచుట, మాట్లాడుట నేర్చుట మొదలగునవన్నీయు ఈ మార్గముననే జరుగుచున్నవి. మానవుడు సకల శాస్త్రములు నాగరికతలు నేర్చుట ఈ మార్గముననే జరుగును. జంతువులు తమ్ము తాము కాపాడుకొనుట, తమ బిడ్డలను పోషించుకొనుట, గుహలలో నివసించుట, గూళ్ళు కట్టుకొనుట మొదలగునవన్నీయు ఇట్లే ప్రకృతి సిద్ధములుగా అనుభవము. నిపుణతాను పేర సంకల్పము నుండి దిగివచ్చి మనస్సున విప్పారుచున్నవి. సృష్టియందు పంచభూతముల ధర్మములు, సూర్య నక్షత్ర గ్రహాదుల గమనములు కూడా ఇట్లే జరుగుచున్నవి. దీనికి కారణమేమనగా సృష్టి అంతయు ఇదే విధమున వెలువడినది. అట్లు వెలువడుటకు మొదట ఏర్పడిన ఈ సృష్టి మొత్తము యొక్క మనస్సునే బ్రహ్మదేవుడు అందురు. వానికి శరీరముగానే ఈ సృష్టి ఏర్పడినది. తల్లి గర్భమున పడిన సమయమున జీవునకు శరీరం ఉండదు, తండ్రి విత్తనము మాత్రమే ఉండును. అట్లే సృష్టికి ముందు భగవంతుని విత్తనమైన బ్రహ్మ బీజం ఉండును. అందు కావలసిన పెరుగుదల విజ్ఞానము స్వభావముగా దేవునిచే ప్రవేశపెట్టబడును. దీనినే సరస్వతి అందురు. ఈమె సహాయమున బ్రహ్మ నుండి సృష్టి అంతయు ఉచ్చరించబడిన వాక్కు వలె వెలుపలికి వచ్చి వృద్ధి చెందును. శబ్దార్థముల వలె ద్రవ్యము ప్రాణము ఏర్పడును. దీనిని అనుసరించియే మన మనస్సున మన బుద్ధుల ద్వారమున సంకల్పములు వచ్చి దిగుచుండును. ఇట్లు బుద్ధులను ఏది ప్రేరేపించుచున్నదో అదియే భగవంతుడు అను వెలుగు. ఈ అర్థమును చెప్పు మంత్రమే గాయత్రి అనబడును. కనుకనే భాగవతము గాయత్రి మంత్ర రహస్యము అని ప్రారంభమున చెప్పబడినది. బ్రహ్మను జన్మమెత్తుచున్న జీవిగా భావించినచో ప్రథమ స్కంధమునందలి కథ తల్లి గర్భమునందలి ప్రథమ మాసమున జరుగునట్టి వృత్తాంతముతో సరిపోవును. అందు పాండవుల 5గురును 5 జ్ఞానేంద్రియములు, ద్రౌపది సంకల్పము అనబడు శక్తి, విదురుడు ధర్మమూర్తి నుండి వచ్చిన వివేకము, ధృతరాష్ట్రుడు గుడ్డివాడైన మమకారము, నారదుడు బ్రహ్మజ్ఞానము, వ్యాసుడు మోక్షమునందు గల సంకల్పము. వీరందరును దేహ నిర్మాణమునకై గర్భమున లీనమగుదురు కనుక మొదటి మాసమున ఇది జరుగును కనుక పాండవాదుల నిర్యాణము మొదటి స్కంధమున చెప్పబడినది. మరియు శరీరధారులకు జననము మరణము దుఃఖములును వాని వలన వైరాగ్యము కలుగుచుండును కనుక ద్రౌపది పుత్రశోకము సుజనత్వము వర్ణింపబడినది. జీవులు గర్భస్థులైనప్పుడు మొట్టమొదట వానిలోని దైవ ప్రజ్ఞ మాటుపడును. దానినే శ్రీకృష్ణ నిర్యాణముగా వర్ణించిరి. సంసార సాగరమున కొట్టుకొని పోకుండా జీవులను నిలబెట్టున్నది భక్తి యోగము యొక్క అభ్యాసము. దానికి కూడా విత్తనము జీవిలో మొదటి నుండి ఏర్పడును. దానినే కుంతీదేవిగా వర్ణించిరి. ఇన్నిటితో పాటు దేహము ధరించినందులకు తీర్చుకొనవలసిన రుణములలో
ఒకటి ఇంకొక జీవికి దేహము కల్పించుటకు సంతానమును పొంది ఉత్తరగతులను కల్పించుట. ఇదియే ఉత్తర కథగా ఉత్తరకు పరీక్షిత్తు పుట్టిన వృత్తాంతముగా వర్ణింపబడినది. గర్భస్థుడైన జీవికి దేహము కట్టుకొనుట వలననే అస్తిత్వము అను రక్షణ కలుగును. అది తండ్రి నుండి జీవి మనస్సుకు దిగివచ్చునట్టి పరిపూర్ణ దేహరూపము. ఈ దిగివచ్చుటనే గర్భస్థుడైన పరీక్షిత్తునకు దర్శనమిచ్చిన వాసుదేవుని రూపముగా వర్ణించిది. ఇట్లు జీవి గర్భస్థుడైన మొదటి మాసమున జరుగు వృత్తాంతమంతయు మొదటి స్కంధమునందలి కథగా అమర్చబడినది. హృదయము ద్వారకగా శిరస్సు హస్తినగా వివరింపబడినవి. ఈ వివరణము ప్రథమ స్కంధము 2వ సంపుటమున ఉపోద్ఘాతములో చూడవచ్చును. ఇక 2వ మాసమున రాబోవు శరీర నిర్మాణము యొక్క విజ్ఞానము మనస్సు, బుద్ధి, చిత్తము అను దళములు విచ్చుకొనుటకు కావలసిన మొగ్గ. దానియందు పద్మాసనుడుగా ఉద్భవించిన జీవుని అహంకారము యొక్క వృత్తాంతము తెలుపబడును. అట్టి స్థితిలో విజ్ఞానమంతయు మొగ్గగా ఉండును గాని జీవికి దర్శన మొసగదు. కనుక సృష్టి అంతయు ఎట్లు జరగవలెనో తెలియని స్థితిలో కమలాసనుడైన బ్రహ్మ ఉండును. అయినను మొగ్గలోనే విచ్చుకొనబో సమస్తము అంతర్యామిగా ఇముడ్చుకొనినది. కనుక దేవుడే బ్రహ్మకు సృష్టి సంకల్పమును కలిగించెను అని చెప్పబడినది. విచ్చుకొనుట అను శక్తి మొగ్గయందే ఇమిడి ఉండును. అదియే నారాయణుడు బ్రహ్మ దగ్గరకు పంపిన సరస్వతీదేవి. తల్లి గర్భమున ఈ సృష్టి అంతయు జరుగునట్టి క్రమము బ్రహ్మాండము మొత్తము యొక్క సృష్టి క్రమమునకు చిన్న సైజు చిత్రపటము వంటిది. రికార్డింగ్ నెంబర్ 47 అయిపోయింది.